కథలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికా వెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, నేను ఒక రోజు వాకింగ్ కి పోయినా, మరి మస్తు స్లిమ్ గానే కదా. ఓ అత్తమ్మ, ఒక్కరోజు పోతే స్లిమ్ గారు ఇంకా డ్రమ్ లెక్కనే ఉన్నారు. ఎట్లాంటివేమే, ఎంత స్లిమ్ కనబడతాను నాయనాకే. చిన్నగా వాకింగ్ చేసినా నేను. అబ్బబ్బా, ఏమన్నా స్లిమ్ మీది? ఏ పాటి పెట్టిండ్రే? నా వెయిట్ 80 అన్నారు, కొందరు 70 అన్నారు, కొందరు 60 అని కూడా అన్నారు. అది గుడ్డేం కాదు, అందరూ 100 పైకే పోయినరు. ఏదో ఒకరిద్దరు ముగ్గురు 70, 80 అన్నారు. పాపం వాళ్ళకు తెలియక మొత్తం యావరేజ్ వేసుకుంటే 130, 150 దాకా పోతారు. అంత గట్టి ఎందుకు కొడతానవే? నీ గాయంత తెలియదా? ఒకటి జీతం ఎంతనో చెప్పద్దు, ఆడదాని వెయిట్ ఎంతనో చెప్పద్దు. తప్పు మాట్లాడావే తాయారమ్మా. మొగోడి జీతం, ఆడదాని వయసు చెప్పొద్దు అంటారు, వెయిట్ కాదు. సరే సరే తి దోస్తులు, మా కోడళ్ళు ఏమన్నది గట్లనే ఎప్పుడు ఏదో ఒకటి వాగుతుంది. దాని రాని మొక్క మంగడపోతే గాని మీ అందరి కోసం ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 58 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 58 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. వీడియోలోకి వెళ్ళిపోదాం. రాణి, ఏంది రాజు, మీ అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చినవా లేదా? ఇప్పుడే మొత్తం ఇచ్చి వేసుకున్నాక వచ్చిన. కొంచెం ఎక్కువ తినొద్దని చెప్పు కదా రాజు, నువ్వు చెప్తే తింటది. నేనెట్లా చెప్పాను అమ్మకి? ఎక్కువ తినకే అమ్మ అంటే ఫీల్ కాదా? ఫీల్ అవుతుందని చెప్పకుండా ఉంటావా? ఏమన్నా కానీయా? ఏంటిది? లేవు. చిన్నారేదే బేబీ అంటే ఎత్తుకుంది. బేబీ ఆంటీకి ఎందుకు ఇచ్చొచ్చినవే? ఇచ్చొచ్చుడేంది? ఎత్తుకున్నదంటే నాకు తెలుసు బేబీ ఆంటీకి ఎందుకు ఇచ్చొచ్చినావు. ఏ లేవు. లేవు రాజు. థ్యాంక్ యూ రాణి. ఎందుకు? మా మమ్మీని వాకింగ్కి తీసుకుపోయినావు కదనే. రోజు తీసుకుపోతా, రోజు థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ ఒకటే కాదు. అవసరం లేదు పో. లేవు, చిన్నదాన్ని తీసుకొని రాపో. కొంచెం సేపు ఉండని కదనే. బేబీ అంటే ఏమనుకుంటది? అంత పిచ్చి పిచ్చి చేయకలేవు. రాణి, రోజు తీసుకుపోతావానే వాకింగ్కి? ఏ లేవు, ఏందో పిచ్చి పిచ్చి అడుగుకుంటా. ఏం వాకింగో ఏమో, నువ్వేందో అనుకుంటున్నావు. ఆ వాకింగ్ నాకైతే యూజ్ అవుతుంది కానీ మీ అమ్మకైతే కాదు చెప్తున్నా. ఎందుకే అట్లా అంటున్నావు? మరి వాకింగ్ పోదామంటే చాలు, పోయే ముందు ఇంత తింటున్నది, పోయి వచ్చినాక ఇంత తింటున్నది. జ్యూసులట, అదట, ఇదట. ఇంకా వాకింగ్ పోకముందే నయం, ఏదో కొంచెం తింటుండే. వాకింగ్ పోతే ఇంకెక్కువ చేసింది తిండి. ఫస్ట్ గానే ఆకలైంది కావచ్చు. నీకు తెలియదు రాజు, ముందే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడుపో, ఒక గంజెడ్ రైస్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టింది. ఎక్స్ట్రా పెట్టిందా? ఎవరు వస్తారటనే? ఎవరు లేరు, రేపు ప్రొద్దున తింటదట లేచి. వాకింగ్ పోయే ముందు తింటదట. పోయి వచ్చినాకనేమో మిల్క్ షేక్ చేసి అన్నట. అట్టి పండ్లు తెప్పించుకోలేదా మళ్ళా నీతోటి? గన్ని అట్టి పండ్లు ఏం కాదా? అరడజన్ అట్టి పండ్లు ఏమంటుంది ఒకటేసారి మిల్క్ షేక్లకి. అది డైరెక్ట్ పండు తిన్నా 1-2 తినంగానే కడుపు ఫుల్ అవుతుంది. మరి అట్లనే తినమంటే ఏమవుతుంది? అట్లా తింటున్నట్ట కడుపు నచ్చినట్టు అవుతుందట, అందుకే జ్యూస్ వేసి ఇమ్మంటుంది. ఏం చేస్తావో చేసుకో, నాకైతే తెలియదు రాజు. నేనైతే వాకింగ్కి తీసుకుపోతా, మంచి ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్ అయితే పెట్టగలుగుతా. ఇక మిగిలినవి నువ్వే చూసుకోవాలి. రైస్ తక్కువ పెట్టు కదనే. లే, నువ్వు ఒకడివి లేవమంటే. రాణిలు, రానమ్మలు. అబ్బో, దీనికి ప్రేమ బాగానే ఉట్టుకొస్తుంది కదా. ఏందత్తమ్మా, గీతనే వెళ్తాడు కానీ నీ మొగుడు నిన్ను, రాజుగాడు. ఏమో నాకు తెలియదు, ఇప్పుడే పిలుచుకుంటా పోయిండు. నేను ఇడున్నా అని చూడలేడు. రాణిలు, రానమ్మలు అట. అబ్బో అనుకున్నా. నీకు సిగ్గు ఉంటుంది కదనే. మొగుడు పిల్లల సరసాలు కూడా కావాలి, అది కొడుకు కోడలి. ఏందే ఈ టైంలో టీవీ ఎందుకు చూస్తున్నారు? పండుకోలేరా ఇంకా? ఏం చెప్పిండు డాక్టరు? మంచిగా నిద్ర పోవాలని చెప్పిండా లేదా?
నిద్రపోకపోతే పొట్ట పెరుగుతుందని చెప్పిండా? పొట్ట పెరిగితే షుగర్ ఇంకెక్కువ అవుతుందట. ఏం దిక్కుమాల సీరియల్ చూస్తున్నారు పండుకోక? ఇది మధ్యాహ్నం కూడా చూస్తారు కదా. ఇది ఇప్పుడు వచ్చిందే మళ్ళీ మధ్యాహ్నం ఎత్తాడే. మరి మధ్యాహ్నమే చూడొచ్చు కదా అత్తమ్మ. ఇప్పుడు అవసరమా చూసుడు? సపరేట్గా వండుకపోండి. నాకు రెండు రెండు సార్లు చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. నా బొంద చెప్పి చెప్పి చచ్చిపోతానా. దీనికి రోగం వచ్చుడేమో కానీ నాకు రోగం తెప్పించేటట్టున్నది. ఎవడన్నా సీరియల్ రెండు రెండు సార్లు చూస్తాడా? ఒక్కసారి చూస్తేనే కక్కచ్చుడు ఉంటుంది. ఏం సీరియల్ మునిగింది అది? అత్తా కోడలు. అబ్బో, ఆ అత్తా కోడళ్ళ గురించి నువ్వే చూడాలిగా. కోడలు ఎంత మంచిదే ఈడ. అత్త మస్తు చాలా ముండ. అబ్బాబ్బాబ్బా, కోడల్ని టార్చర్ చేసి మునుగుతుంది దరిద్ర కొట్టుది. గీసొంటి అత్త నేను ఏడ చూడలే. గంత గోస ఉంచుకుంటారా కోడల్ని? ఇవాళ రేపు అందరు కొంపలలో గట్లనే మునిగినాయి. ఇవాళ రేపేంది, ఎప్పుడైనా గంతే. అత్త అట్లనే చేస్తుంది, కోడలు ఇట్లనే చేస్తుంది. వామ్మో, దీన్ని ఏమనద్దు. దీన్ని ఏమన్నా అంటే అటువో ఇటువే మళ్ళీ నాకే సూటు పెడుతుంది. అయినా నేను అత్తని ఎందుకు పెడతానా? పొగడాలే కదా, మర్చిపోతి. గిది అత్త అంటే గిట్లుండాలి, కోడలు అంటే గిట్లుండాలి. కోడలు ఎవతన గిట్ల చూసుకుంటాందా అత్తను? ఇప్పుడు చూడు ఇంట్లో సీరియల్ ఎంత మంచిగా చూసుకుంటుందో. కోడలు అంటే గది. గసంటి సీరియళ్ళలోనే ఉంటాయి అత్తమ్మ. రియల్గా అట్లాంటి వాళ్ళు ఉండరు. కోడలు గంత మంచి ఉండాలంటే అత్త ఇంకా మంచి దొరకాలి. అంత సీను ఏడుండది. కళలల్లా గిట్లాంటి స్టోరీలల్లనే ఉంటుంది సీరియళ్ళల్లా. నిజంగా గిట్లాంటి అత్తలు మునుగరు. దరిద్రపు కొట్ట అత్తలే ఉంటారు బయట. అందుకే కోడళ్ళు గట్ల మునిగిండ్రు. ఏటన్నా బాధనే దీంతోటి. ఎటు పోతానవే? బేబాంటి దగ్గరికి. ఎందుకు? ముచ్చట పెడతావా? నాకు ఇంకెక్కడ పని లేదు. ఈ రాత్రి పూట కూర్చొని ముచ్చట పెడతా. చిన్నారిని ఎత్తుకున్నది, తీసుకొచ్చుకోవడానికి పోతున్నా. ఎండకపోయిన మొక్క దానికి ఎత్తుకున్నాడు కూడా వచ్చానే. నీ బిడ్డను ఎత్తుకుంటుందా? అందరు నీ లెక్కనే చేస్తారానే? బిడ్డను ఎత్తుకుంటుంది కానీ కొడుకు బిడ్డను ఎత్తుకోవడానికి వస్తుంది. కోడలు ఉప్పేసింది కూరలా. ఈ అత్త చూస్తలేదు, ఆయనతో తింటది కావచ్చు. అగో ఏమైందే? పిల్లని ఎత్తుకోకుండానే మళ్ళీ తిరగబడితే ఇటుకుటిక్కుమని పాలు తోడేసుడు మర్చిపోయినా. వేసేసి వచ్చిన. ఈ బిడ్డేది అంటన్నా? సిన్నారి పొన్నారి సిట్టమ్మ. నీకెందుకే బుట్టమ్మ? ఎందుకత్తమ్మా? ఎత్తుకోబుద్ది అవుతుందా? తీసుకురా అన్నా. ఇది నిమిషం రికం ఉండదు, తిరుగుతూనే ఉంటది. ఇండ్ల కండ్లకు అండ్లకిండ్లకు గిర్క బండి లెక్క. అందుకే గింత సన్నగా ఉంటది. ఆనరాని దీని రాని మొక్క మంగడపోతే అల్లేమాయే. ఏం తిరుగుతావే గిర్క బండి లెక్క గిర్రు గిర్రుమని? ఆగు. నన్ను చూస్తే కనీసం మీకన్నా లేచి నడవబుద్ది అవుతుందని ఇట్లా నడుస్తున్నా. 24 గంటలు కూర్చొనే ఉంటారా గట్లా? ఆ సోఫా ఉంటుందా? అది ఎంత మొత్తుకొని చేస్తుందో. ఏ జన్మలా ఏం పాపం చేసినారా దేవుడా అని. ఎందుకత్తమ్మా దాన్ని గంతగానం చంపుతాండ్రు? నేను ఊకవే. సోఫాకెక్కనన్న ఫీలింగ్స్ ఉంటాయా? గది నాన్ లివింగ్ థింగుకు ఉండయి ఫీలింగ్స్. అబ్బో, బాగానే బట్టి పట్టినావు కదా. ఏడ నేర్చినావు నాన్ లివింగ్ థింగ్ అట? చిన్నప్పుడు నేను ఇంగ్లీష్ మీడియమే కానీ నేర్చుకున్నా. అవునా? నాన్ లివింగ్ థింగ్ అంటే తెలుగులో ఏంటి చెప్పుండ్రి? ఏమన్నా నాకు ఇంగ్లీష్ మీడియంలోనే వస్తాయి, తెలుగు పీసీ మీడియంలో రావు. సరే, నాన్ లివింగ్ థింగ్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుండ్రి. ఎగ్జాంపుల్స్ నేను చదువుకోలేనే. అప్పుడు టైం అయిందని ఎగ్జాంపుల్స్ చదవకనే పోయినా ఎగ్జామ్కు. తుని బతుకు ఏ పోరాడు చదవంగిన్నదో ఏమో. అది బట్టి నాకు చెప్తున్నది. నాన్ లివింగ్ థింగ్ అంటే లైఫ్ లేని వస్తువు అన్నట్టు, ప్రాణం లేనిది. గదే నీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? ఎందుకు పిలిచిన అత్తమ్మా? నా చెప్పనే వస్తాండే రేపు. కంగ్రాచులేషన్స్ అంటున్నా. మీ స్వప్న వస్తుందేమో రేపు. థ్యాంక్ యూ. దీని బతుకు అంతేనా? ఇంకేమన్నా చెప్పేటి ఉన్నాయా? వల్లుడు సురేష్ కూడా వస్తాడు. స్వప్నం దించడానికి వస్తాడు కదా ఎట్లాగో. వచ్చి ఉంటాడట 2 రోజులు నా సపనతోటి. సరే, ఇంకా ఆ వనిలు కూడా వస్తుంది. వనిలు తల్లిదండ్రి ఇద్దరు వస్తే బిడ్డ రాదా ఇక? అంతేనా? ఇంకెవరన్నా వస్తున్నారా? డీటెయిల్స్ బాగానే అడుగుతానవిందే గుచ్చి. వాళ్ళు వస్తే రేపు అరేంజ్మెంట్స్ చేసి పెట్టాలి కదా, వంట చేసి. అందుకే అడుగుతున్నా. సరే మరి మీరే చేసుకోండి. అయ్యో రానే. దీని రాని మొక్క మంగడపోతే బుర్రు పిట్ట లెక్క తుర్రమని ఉరుకుతుంది. ఏమనద్దు పొలను. ఏమన్నంటే కథం తుర్రమంటది. రేపు నా వనిలు వస్తే దానికి ఒక కథ చెప్తా నేను.
ఈ కథ మా అమ్మమ్మ చెప్పింది నాకు చిన్నగా ఉన్నప్పుడు. మంచి గుర్తున్నది. చప్పునైని వా మమ్మీ అంటది చూడు. ఏందో ఉండే కథ. ఆ, ఒక చెట్టు మీద బురక పిట్టుంటది. మొర్రి పండ్ల చెట్టు మీద. అగరాని మళ్ళొచ్చినవేందే? చిన్నారిని తీసుకొచ్చుకోవద్దా? పానులన్నీ జగబెట్టేసరికి గిదే టైం అవుతుంది. ఒక నిమిషం కూసయ్యే, నీకు ఒక కథ చెప్తా. అద్దద్దు, ఉన్న కథలు జాలే అన్నట్టు ఇప్పుడు కొత్త కథ చెప్తావా నాకు? ఏ కూసయ్యే, బురక పిట్ట కథ తెలుసావే నీకు? బురక పిట్టనా? అదేం పిట్ట? ఒకటి ఉంటదే, దాన్ని కోసుకొని తింటే కమ్మ ఉంటుందట. ఇప్పుడు అది తెచ్చి వండి పెట్టమంటారా ఏంది? కాదు కూసో చెప్తా. తొందర చెప్పు రత్తమ్మ, రేపు మీ బిడ్డ వస్తుంది, బిడ్డకి చెప్పుకోవచ్చు కదా. టీవీ కూడా బంద్ చేసిండ్రు, చక్కగా వండుకుంటేంది. అయితే ఒక చెట్టు మీద బురక పిట్ట కూర్చుంటది. మొర్రి పండ్లు తినుకుంటా ఒక చెట్టు మీద కూర్చుంటది, మొర్రి చెట్టు మీద. ఒక ఊరుకోడత్తాడు. ఊరుకోడా? ఆయన పేరు ఊరుకోడు. సరే, ఆ ఊరుకోడు వచ్చి చూస్తాడు. అబ్బా, నాకు మొర్రి పండ్లు బాగా తినబుద్ధి అవుతుంది అని దగ్గరకు పోతాడు బురక పిట్టను అడుగుదామని. బురక పిట్టను అడుగుడు ఎందుకు? ఆయనకు తెంపుకోరాదా? చెట్టు బాగా మీదికి ఉంటదే, తెంపరాదు. సరే, అయితే బురక పిట్ట నాకు కొన్ని మొర్రి పండ్లు తెంపియవా అని అడుగుతాడు. ఊరుకోడా నీకు మొర్రి పండ్లు చల్లటి కావన్నా వేడి కావన్నా అని అడుగుతుందట. బురక పిట్ట అడుగుతుందా? దానికి మాటలు కూడా వచ్చా? అచ్చు. ఆ కాలంలో అన్ని పిట్టలు మాట్లాడుతుండే, మా అమ్మమ్మ చెప్పింది. అబ్బో, అయితే చల్లటి కావన్నా ఉడుకుడుకి కావన్నా అని అడిగిందట. చల్లటి ఉడుకుయా మొర్రి పండ్లు అంటే ఆ ఊరుకోడు చల్లటి ఎప్పుడు తింటా కదా, మరి వేడి వేడి ఎప్పుడు తినలే, ఉడుకుడుకుయే అడుగుదామని బురక పిట్ట నాకు ఉడుకుడుకు ఇయ్యవా మొర్రి పండ్లు అని అన్నాడట. అంటే సరే మరి నువ్వు కళ్ళు మూసుకొని నోరు తెరువు, నోట్లో ఎత్తా అన్నదట. అనగానే మంచిగా మొర్రి పండ్లు తిని ఉడుకు ఎరిగిందట నోట్లే, ఉరుకోని నోట్లే. సీ అడు పరిశాన్ అయిందట. అన్నవిందట బురక పిట్ట. పాట పాడిందట బురక పిట్ట. ఏమనంటే, మొర్రి చెట్టు ఎక్కినా మొర్రి పండ్లు తిన్నా ఊరుకోని నోట్లే ఎరిగినా గుగ్గు గుగ్గు అని పాట పాడిందట. అయిపోయిందా? ఇక ఊరుకోనికి మస్తు కోపం వచ్చిందటనే. ఇక చాలత్తమ్మా, మరీ ఎక్కువ చెప్పినావనుకో మన సబ్స్క్రైబర్లకు కోపం వస్తుంది, స్కిప్ చేసి పారేస్తారు. ఇంత మంచి కథ వింటే వాళ్ళకన్నా కోపం వస్తుందా అని నీకు తెలియదు అత్తమ్మా, కోపం వస్తుంది. ఈ కథ వాళ్ళకి తెలియదే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటే రేపు చెప్పన్నా అని అడుగుండ్రి, కామెంట్లో చెప్తారు. చెప్పమంటే రేపు చెప్పుండ్రి, లేకపోతే లేదు. నాకు నిద్ర వస్తుంది, నేను పోతున్నా. రాని కోరుతీని రాని మొక్క మంగడ పోతే మాయమైంది కదా, నేను కూడా పోయి వంట. ఇక ఇదేంది దయ్యం లెక్క నా ముందట నిల్చొని చూస్తుంది? వామ్మో, ఆయనతో పోవుడు క్యాన్సిల్ చేసినా ఎత్తది. హలో స్వప్న, అయిపోయింది. వదినా, ఎక్కడికి రెడీ అయ్యో? ఏంటి సంగతి? వదినా మీకు తెలియదా? అయ్యో, ఏం చెప్పావు నువ్వు నాతో? నాకెలా తెలుస్తుంది? అంటే అత్తయ్య సురేష్ వీళ్ళు చెప్పిండ్రు అనుకున్నా వదినా, అందుకే చెప్పలేదు నేను. ఏంటి సంగతి? ఏం లేదు వదినా, మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, చూడ్డానికి వెళ్తున్నాను నేను సురేష్. ఏమైంది అను ఆంటీకి? కొంచెం షుగరు అది ఇది వచ్చింది వదినా. అవునా? అంతేనా ఇంకేమైనా? అంటే మొన్ననే బ్లడ్ టెస్ట్ చేయించుకుంది వదినా, కొంచెం షుగరు అది ఇది ఎక్కువ తక్కువ వచ్చినాయట. ఓకే ఈరోజు మీనాక్షి వాళ్ళ అత్తయ్య మావయ్య వస్తున్నారు తెలుసా? అవునా వదినా? నాకు తెలీదు. తెలియక ప్లాన్ చేసుకున్నావేమో. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు. అవునా వదినా? మరి ఎప్పుడు వెళ్తావు నువ్వు? ఇప్పుడు వెళ్తున్నాం వదినా, బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టేశాను. నాకు తెలీదు అసలు వాళ్ళు వస్తున్నారని, లేకపోతే నేను రేపు వెళ్ళేదాన్ని. పర్లేదు, బ్యాగ్స్ నేను తీపిస్తాను, రేపు వెళ్ళండి. వాళ్ళు వచ్చినప్పుడు వెళ్తే బాగుండదు కదా, ఇంటి కోడలేది అని అడుగుతారు. కానీ అత్తయ్య వెళ్ళమంది కదా వదినా. అయినా నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి ప్లాన్ సడన్ గా? అదేంటి వదినా, మమ్మీకి బాగాలేదు చూడడానికి కూడా వెళ్ళొద్దా? నేనేమైనా అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానా? అందరూ ఇలాగే ఆలోచిస్తారు ఎందుకో వదినా, అందరూ ఇలాగే ఆలోచిస్తారు. ఏంటో నాకైతే అర్థం కాదు వదినా. వాళ్ళ మమ్మీ అయితే వేరు, ఇంకొకరు మమ్మీ అయితే వేరునా?
ఇంకొకరి గురించి కూడా ఆలోచించాలి కదా. అబ్బో, భారీ భారీ డైలాగులు కొడుతున్నావు కదా. నేనేమన్నాను ఇప్పుడు? రేపు వెళ్ళమన్నాను అంతేగా. రేపు నేను కూడా వచ్చేదాన్ని ఆంటీని చూడడానికి. నువ్వు ఒక్కదాన్ని చూస్తే సరిపోతుందా? మీ మమ్మీ ఏమనుకుంటుంది? కనీసం ఎవరు రాలేరనుకోదా? నేనైనా మా అమ్మ అయినా రావాలి కదా. అందుకే కదా వదిన, మన ఇంటి తరపు నుండి అమ్మమ్మని తీసుకెళ్తున్నాను. సురేష్ కూడా వస్తున్నాడు కదా. ఏంటి, అమ్మమ్మ వస్తుందా? అవును వదిన, నేనే రమ్మన్నాను. పాపం ఊరికే ఒక దగ్గరే ఎలా ఉంటుంది, ముసలావిడ కదా. అలా అన్నీ తిప్పేసి వస్తాను. అమ్మ వాళ్ళ ఇల్లు, సరిత వాళ్ళ ఇల్లు అన్నీ చూపెట్టుకొని వస్తాను. వెరీ గుడ్ స్వప్న, చాలా మంచి పని చేస్తున్నావు. అమ్మమ్మని తీసుకెళ్తున్నావు కదా, చాలే. అది నిన్ను ఎక్కువ రోజులు ఉంచకుండా వెంటనే తీసుకొస్తుంది. నేను వస్తే స్వయంగా ఒక్క రోజులో వస్తావో రావో కూడా తెలీదు. నీకు నానమ్మే కరెక్ట్. ఏమైందే పొరగాన్లు? తయారై కూసున్నా ఇగ గదలరు అగ గదలరు. నాయనమ్మ, నువ్వు పోతున్నావానే? అవు, ఇక ఊకే ఒకటే దిక్కేముండనే, అట్లట్లా పోయత్తా. జాగ్రత్త, నాకైతే ఒక్క మాట కూడా చెప్పలేవు. ప్లాన్లు అయితే వేస్తావు బానే. నాతోటి చేతి సంచున్నది పెట్టుకోవే అందులో. సరే అమ్మమ్మ. అమ్మమ్మ వస్తుందంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. సరే సరే పో. దాన్ని ఒక్కదాన్ని పంపిస్తే అది వేసే వేసాలు నీకు తెలదానే. ఇప్పుడు పోయిందంటే నెల అన్నే ఉంటుంది. పోయి వెంటనే తీసుకొస్తా. దాని సంగతి, దాని అవ్వ సంగతి ఏంది కథ, ఏం ముచ్చట్లు పెడతాన్రు, ఏం చేస్తాన్రు అన్నీ తెలుసుకోవద్దా? మంచి ప్లానే వేసావే, కానీ జాగ్రత్త. మా మమ్మీ ఒప్పుకుందా? డాడీ ఏమన్నాడు? అసలు పంపిస్తాడా నిన్ను? వాళ్ళకి ఇంకోడి చెప్పిండు చెప్పలే. చెప్తావు టైంకు. ఇప్పుడే చెప్పినా అనుకో, ఇది పోయి గుయ్య గుయ్య మీ అవ్వతోటి ఏదో ఒకటి చదువుతుంది. మీ అవ్వ వద్దంటది. అందుకే చెప్పలే. జాగ్రత్తనే, మెల్లిమెల్లిగా నడువు, ఉరుకకు. టైం టు టైం తిని సపరేట్గా వండుకో. వాళ్ళేం చేస్తుండ్రు వీళ్ళేం చేస్తుండ్రు అని ఊరుకురికి పోయి చూడకు. నా గురించి బెంగెందుకే నీకు? నువ్వు మంచిగుండిడా. తొందర కానీ ఈ పని నేలెప్పుడు తప్పుతావా అని చూస్తానా నేను. ఇక మీనాక్షి వాళ్ళ అత్త మా అత్తండట కదనే. ఇక ఏం చేసుడు, ఓ 4 రోజులు ఆన్నే ఉంటా కదా. వాళ్ళ ఇంటికి కూడా పోయి చూసేస్తావు సారి. చూసేసిరా, ఓ 2 రోజులు అయ్యాక నేను వస్తాను అక్కడికి, సరేనా? అను ఆంటీని కూడా చూసినట్టుంటుంది. రా. రాణిని కూడా కలిసి వెళ్ళొచ్చు. అవు సరే మరి. అది సంచులు అన్నీ పెట్టిందో ఏమన్నా ఇన్నే వారేసిందో చూస్తా. నా ఇన్నే ఇడిచిపెట్టుతుంది, చిన్నది కాదు అది. సరే చూడు. మనవానికి చెప్పు నేను పోతానా అని. జాగ్రత్తగా ఉండు బిడ్డ. వాళ్ళే ప్లాన్ వేసింది నానమ్మ. దీనికి సురేష్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. సురేష్ కూడా వెళ్తున్నాడు కాబట్టి వానితో పాటు ఇది వెళ్తుంది. వాళ్ళు లేకుండా ఇది ఉండదు ఇక్కడ. క్యూట్ నానమ్మ. స్వప్న, అన్నీ సర్దుకున్నావా? సర్దుకున్నాను అత్తయ్య. బయట వాతావరణం ఒక్కసారిగా చల్లగైంది. వర్షం పడేట్టుంది. స్వెటర్స్ పెట్టుకో హనివి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, చలిలో ఎక్కువగా ఉండకు. అలాగే అత్తయ్య. 2 రోజులు మాకు బోరింగ్గా ఉంటుంది స్వప్న. హనీని చూడలేకపోతాం. వీడియో కాల్ చేస్తాను మామయ్య. 2 రోజులు అంటున్నారు కానీ అమ్మమ్మ వారం రోజులు అంటోంది మరి. అమ్మమ్మ వారం రోజులు ఉందామంటుంది మామయ్య. ఎవరు? ఏంటి స్వప్న, అత్తయ్య వస్తానంటుందా? అవును అత్తయ్య, వస్తుందంట అమ్మమ్మ. ఎందుకు? ఏమో తెలీదు అత్తయ్య. నేను నీతో వస్తానంది, రెడీ అయింది. వద్దొద్దు, అమ్మ అక్కడ ఎలా ఉంటుంది? రాజేశ్వరి, వద్దని చెప్పు. నేను చెప్తే వింటుందా మీ అమ్మ? ఎప్పుడు ఫిక్స్ అయిందో ఏంటో, నాకెవ్వరు చెప్పనే లేదు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా స్వప్న. నేను వస్తానంటే వస్తానని పట్టుబట్టింది అత్తయ్య. నేను వద్దంటే ఎలా ఉంటుంది చెప్పండి? బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టేసింది. వద్దొద్దు, అక్కడ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది? ఏమైనా జరిగితే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెకేమవుతుంది? ఏమైనా అయితే మనకే అవుతుంది. నాకు తెలీదండి, మీరే చెప్పండి. నేను చెప్తే వినదు రాజేశ్వరి, నువ్వే చెప్పు. నన్ను తిడుతుందండి, నేను చెప్తే అస్సలు వినదు. అత్తయ్య, ఒక పని చేద్దామా? ఏంటి? కార్లో నుంచి తన బ్యాగులన్నీ తీపించేస్తాను. తన చూడకముందు వెళ్ళిపోతాము. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయండి. ఏందే కర్రదానా? ఏంటిదమ్మమ్మ? పద, రెడీ అయ్యావా? ఏమో అంటవేమే, నా సంచులన్నీ తీసి బయట వారెత్తావా? నీకేం పుట్టిందే? నేను కూడా వస్తా అనుకుంటే కదనే. అమ్మమ్మ నువ్వు వస్తే నాకు సంతోషం అవుతుందంటివి కదనే. మళ్ళీ గివే నాటకాలు ఆడతాను వీడికి వచ్చి. నేను కాదమ్మమ్మ, మామ ఏమంటున్నాడంటే అక్కడికి వెళ్ళడం వద్దు అంటున్నాడు. తనని జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు?
ఎవరు రావడం వద్దు అన్నాడు. అత్తయ్య కూడా అదే అంటోంది. ఇప్పుడు జరుగు నువ్వు. నా సంచులు గిట్ట కార్ల నుంచి తీసినావనుకో నిన్ను లేవట్టెత్తా నేను. అడాడు. ఏందే నీ పెద్దిరికం ఏంది ఇక్కడ? అది కాదు అత్తయ్య, నీ పెద్దిరికం ఏంది అని అడుగుతాన్నా. నాకేం తెలీదు, మీ కొడుకుని అడగండి. ఏందిరా నాన్న? అది కాదే, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం ఎందుకు చెప్పు? 4 రోజులు అట్లా పోతా చూస్తా అత్తా. దీని ఇల్లు నేను ఎప్పుడన్నా చూసినారా? దాని కొంప చూసి అత్తా. అనసూయుడికి వచ్చి ఏమో బాగా పెద్దరికని చేస్తుంది కదా, చూస్తా ఎట్లున్నదో. ఇప్పుడు అవసరమా? ఎప్పుడైనా రాజేశ్వరి వెళ్ళినప్పుడు తీసుకెళ్తుంది నిన్ను. ఒక్కదానివి ఎలా వెళ్తావు? ఒక్కదాన్ని ఏందిరా, 5 లేదా? నా మనవాడు లేడా సురేషు? ఆనకన్నా మంచిగా ఒత్తి చూసుకుంటారా నన్ను? నీ పెళ్ళని చూసుకుంటా అది. నేను ఎందుకు చూసుకుంటా గాని, నేను ఎప్పుడు చూసుకున్నా మిమ్మల్ని? మీరే నన్ను చూసుకుంటారు. అది కాదమ్మా. ఇగో నేను ఒక్కసారి పోతా అని ఫిక్స్ అయినా అంటే నేను పోతా అన్న గంతే. టైం టు టైం తినన్నే, టైం టు టైం టాబ్లెట్లు వేసుకోవాలి. అవన్నీ అక్కడ ఎట్లా కుదురుతాయి చెప్పు? ఆ? గదేంద్రా, టైం టు టైం నాకాడ రెడీ పెట్టకపోతే నేను ఊకుంటా అనుకున్నావురా? సుక్కలు చూయించుతా. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చుక్కలు చూపించడం ఏంటి? మన ఇంట్లో మనం ఏం చేసుకున్నా నడుస్తుంది. అదోనిల్లే, నా మనవాడి ఇల్లు. ఈ కర్రదాని ఇల్లు అంటే మన ఇల్లు అన్నట్టే. నువ్వు అట్లా అనుకోవచ్చు, నేను అనుకుంటా అట్లనే. నేను పోతాన్నా. ఇంకా రానికి అవోటి ఓటి పెట్టిస్తావు కదా, పెట్టించినావా? పెట్టించిన. అవేంటియో నాకు చూపు బ్యాగులు. ఏదెవరికి అన్న వాళ్ళకి ఇస్తా. అనసూయ బర్రెది గందరగోళం చేస్తుంది, ఆయన అదే మింగుతుంది. ఏం మాటలు అవి అత్తయ్య? అలా ఎందుకు మాట్లాడతారు మీరు? ఇది ఉన్నదని భయపడతానరా? ఆనే గందరగోళం చేస్తుందా చెయ్యదా మీ అవ్వ? మా మమ్మీ అట్లేం చెయ్యది, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తుంది. అవు మత్తుగా ఇస్తుంది, నాకు మా తెలుసు. సురేష్ రెడీ అయిందా? చూడుపో, గీడ నిల్సోని ఏం సినిమా చూస్తాను? ఎట్లన్నా వేసి ముసల్దాన్ని తప్పించుకుందామంటే ఈ ముసల్ది వచ్చేటట్టే ఉన్నది కదా. నన్ను అక్కడ ఎంత టార్చర్ చేస్తుందో ఏమో. ఇక పోనీ పాపం అని అనుకుంటే ముసల్ది చిన్న ముసల్ది కాదు, కావాలనే ప్లాన్ వేసినట్టున్నది నాతో రావడానికి. ఆనే కోడలా, చెప్పండి అత్తయ్య. మెత్తటి డ్రై ఫ్రూట్ లడ్డూలు పెట్టినావే నాకు. పెట్టలేదు. గసొంటి ఎందుకు ఎత్తావు? నన్ను ఎట్లా ఆపిద్దామని ప్లాన్ లేసుడు అయితే ఎత్తావు, పుల్లలు అయితే పెడతావు. మరి అత్తమ్మ ఆడిపోతే ఆకలి అయితే ఏం తింటుంది, టైంకి తిండి లేకపోతే ఏం తింటుందని ఆలోచిస్తానావే. పెట్టిస్తాను అత్తయ్య. మంచో డబ్బా నిండా నింపిన సంచిలో పెట్టు. ఓ 2-3 రకాలు పెట్టు, ఒకటే రకం పెట్టకు. అలాగే. ఏమో అత్త నరుచుకునుడు కాదు, అత్త ఏది చెప్తే దానికి ఆపోజిట్ ఎప్పుడు నేర్చింది. ఏమెక్కిత్తాందిరా నీకు? ఏమెక్కించుడేందే? నువ్వు అక్కడికి పోతే ఎట్లుంటావని మా బాధ గంతే. అవు నేను ఏడికి పోవద్దు, ఎంజాయ్ చేయొద్దు, గూట్లనే కూర్చోవాలి, గదే దానికి సంబరం. సరే, అక్కడికి వెళ్ళి జ్వరము, జలుబు, ఏమైనా నొప్పులు, దెబ్బలు లాకించుకొని వచ్చినావనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పుడు చెప్తే వింటలేవు కదా. ఏమన్నా అయితే మాత్రం అప్పుడు చెప్తా. గట్లా అన్నావు మంచిగున్నది. ఇక నేను జాగ్రత్తగా ఉంటా. ఇంత జ్వరమో కాలు నొప్పి అత్తే ఎట్లా? ఇడేమంటాడో? అత్తిడేం చేస్తాడు? 2 ఇంజక్షన్లో, గోళీలో, మందులో డాక్టర్కి తీసుకపోవడో ఏదోటి చేస్తారు. అంతకుమించి ఏం చేస్తారు? పటు ఎల్లకాలం ఉండేదా అన్న నేను గిట్ట. నీకు తెలుసు కదరా, నా మనవాడు సురేష్ ఏడుంటే నేను గాడుంటా. ఆడిప్పుడు 2 రోజులు పోతాడట. ఆడు నేను ఎట్లుంటా ఎప్పిడా? అమ్మ 2 రోజులే కదనే, వాడు అటు పోతాడు ఇటు వస్తాడు. ఫోన్ చేస్తే మాట్లాడా? అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినావు ఎప్పుడు వీనితోటి? ఆడా రోజుకు ఒకసారి వచ్చి నన్ను చూసిపోతాడు, తెలుసా నీకు? ముచ్చట ఈ లెక్క అనుకున్నావా? ఆడు అత్తిటే పోతాటే అన్నట్టు రోజు నానమ్మ అని వచ్చి మాట్లాడిచ్చి పోతాడు. ఆ కాడ లేనిది మనసున పట్టది అని చూడండి, మనసున పట్టది. వింటానవా? మీ నాన్న అంశ పెట్టుకొని పుట్టిండాడు, అట్లనే ఉండేటోడు మీ నాన్న కూడా. నా కోసమే వచ్చిండు మీ నాన్న, అందుకే ఎప్పుడు నాయనమ్మ నాయనమ్మ అన్న ఇంటనే ఉంటాడాడు. నేను ఆడిని విడిచిపెట్టా, ఎందుకంటే ఆడు నా కోసమే పుట్టిండు. ఆడు మంచిగా సుఖంగా ఉంటేనే నేను మంచిగుంటా. ఏమైందిరయ్యా అలా ఆఫీస్కి పోతలేవు? ఇవాళ లీవ్ పెట్టినే. లీవ్ పెట్టినావా? దేనికిరా? అట్టిగానే పోబుద్ది అయితే లేదు, పెట్టినా. నువ్వు మంచుకున్నావేమిరా? 4 రోజులు పోతాన్నావు, 2 రోజులు లీవ్ పెడతాన్నావు. వారానికి 5 రోజులే ఉంటుంది. 2 రోజులు తినుడు పాండుడేనే, అలా స్పెషల్గా లీవులు పెట్టుడు ఎందుకురా?
ఏమన్నా పనులు ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. నీకు అది కూడా గోసనే అవుతుందా అవే? ఏమైతుంది చెప్పు? నేను లీవ్ పెట్టి ఇంట్లుంటే నీకేమైతుంది? ఒక్కదానివే ఉంటావా? ఒక్కదానికే బోర్ కొడుతుందిరా, ఇవాళ లీవ్ పెట్టి ఆఫీస్కి పోక అని చెప్పాలి. ఇంకా గట్లే తల్లి చెప్పది ఉద్యోగం మానేమని. ఇవా నేను మానేస్తా అంటానానే? బోర్ కొట్టినప్పుడు లీవ్ పెడతా గంతే. మంచిగా దొరికించుకున్నావురా. నీ దోస్తు బంటిది కాబట్టి ఇక ఆఫీసు ఇష్టం ఉన్నట్టు ఎత్తాను. నిన్ను అడిగేటోడే లేడు. మరి నా దోస్తుగా ఉంది కాబట్టి గట్ల ఇస్తాడు లీవులు. అని ఇష్టం ఉన్నప్పుడు రమ్మంటాడు, ఇష్టం ఉన్నప్పుడు పొమ్మంటాడు. మంచిగానే సాగుతుంది నీది. ఆడు ఉన్నప్పుడు మాత్రం సిన్సియర్గా వర్క్ చేస్తా. ఆడేది చెప్తే కదా చేస్తా అని కదే చాలు. సరే గాని ఈ మధ్య రాత్రి ఏమైనా ఫోన్లు మాట్లాడుతానవేంద్రా? ఊళ్ళతోటి మాట్లాడుతాను. ఫోన్లు మాట్లాడా? నేనెప్పుడు మాట్లాడితే? నేను మా చూస్తాన్న మా ఇంటాన్న. నీకేడా పని పాట లేదా అని? రాత్రి సపడేక వండక నేనేం చేస్తానో చూసుడేంది? చూసుడు కాదు, వినబడతానే మాటలు. ఏమో సీత సీత అని బాగా వరిస్తాను. నీకు అన్ని మంచిగా పడతాయి. మొన్ననే రామనవమ అయింది, సీత సీత అంటే తప్ప? ఎవడన్నా రామ రామ అంటాడు, లేకపోతే సీతారామ అంటాడు. సీత సీత అని ఓడన్నాడు. నా పేరు రామ కాబట్టి సీత అంటానా. నా పేరు సీత అయితే రామ రామ అనేటోన్ని. ఏంటి అమ్మా, ఇద్దరు సీతారాముల ముచ్చట్లు పెడుతున్నారు? అగు బిడ్డ, ఎప్పుడు వచ్చినవే? ఎంతసేపు అయిందే అక్క వచ్చి? నేను చూస్తాను లేను. పన్నదావే చిన్నారి. ఇడిదే వేసినాక ఎత్తుకునేవు తీరా. ఇదే ఏమైందిరా, ఇవాళ ఆఫీస్ కోతలేవా? ఇవాళ లీవ్ పెట్టినే. చూడే, ఓ 4 రోజులు పోతాండు, 2 రోజులు ఇడిచిపెడతాండు. ఇక ఎంతైనా దోస్తుగా ఉందని గట్ల ఏ తూకుంటారా లేలు. ఆయన తినడో పీకి వారెత్తారు. నా దోస్తు గట్ల ఏం చేయడితి. మంచి దోస్తే తి. నువ్వు కూడా ఆ పిల్లగాని లెక్క మంచిగా చదువుకొని మంచిగా పెద్ద కంపెనీ పెట్టచ్చు కదరా. అక్క కూడా సంతోషంగా ఉంటుంది మంచిగా. గవాని నాతోటి కాదు. ఉద్యోగం చేసుడే ఎక్కువ అంటే ఇంకా దీని కంపెనీలు పెట్టానట. కంపెనీలు అయిన కంటే అలా బావ సపోర్ట్ ఉన్నది. నాకేం సపోర్ట్ ఉందే? ఇక మా రాజ్బావకే ఏ సపోర్ట్ లేదు. చంపుతారా నిన్ను మా ఆయననేమన్నా అంటే? కాదానే అక్క చెప్పు. నువ్వు మా ఆయనని వాళ్ళతోటి వీళ్ళతోటి ఎందుకు కంపేర్ చేస్తావురా? బావనేమన్నా అననిస్తాదిరా అక్క? ఒక్క మాట అననిస్తుందా? నువ్వేమో బాగా అనబడితివి. ఏ జోకేసిన్నే? నేనేమంటానే బావను, అక్కనేమంటా. మా ఆయన మీద జోకులు చేసినా కూడా చంపుతా నేను. అబ్బో నేనేమన్నా తీయే, నాకు తెలియదు అని సంగతి. రాజు రాజు అనుకుంటా. అట్లా కలిసిమెలిసి ఉండాలి మరి. రేపు నీ పెళ్ళామత్తే ఏం చేస్తుందో చూస్తా. నిన్ను 4 దాన్ని ఇడిచిపెడుతుంది. బావగంత మంచోడు కాబట్టి అక్క రాజు రాజు అని తిరుగుతుంది. నీ పెళ్ళాం ఎట్లా తిరుగుతుందో చూస్తా. చూడు చూడు, అది కూడా రాము రాము అని తిరుగుతుంది నా వెనక. ఆవు మా తిరుగుతుంది. మంచిగా పాలు తాగుతుందా అనే బిడ్డ? తాగుతుంది అమ్మా. ఎందు బిడ్డ మరి అలా పొద్దుగాలనే వచ్చినావు? ఏం లేదే, బోరు కొడుతుంది, అట్లా వచ్చిపోదామని వచ్చిన. మరి ఉండో 2 రోజులు. ఇప్పుడే పోవడం ఎందుకే? అక్క చికెన్ తీసుకొస్తా, చికెన్ బిర్యానీ అయ్యే. ఏం చికెన్ బిర్యానీ గంగల పోతే? ఏమైంది అమ్మ గట్లా అంటున్నావు? వచ్చినప్పుడు ఒక్క రోజైనా నేను మంచిగా ఉండనిస్తా అదే అడు. ఏమైనా చికెన్ బిర్యానీ అయ్యి అవి ఇవి అనుకుంటా. ఓడన్నా అక్కకు రెస్ట్ ఇవ్వాలని చూస్తాడు. మా నాకు ఏడ తినబుద్ధి కాదు, అక్క ఎత్తనే మంచిగా అనిపిస్తుంది. నేర్చుకుంటే ఇంద్రా మరి అక్క చెప్పినట్టు. రేపు నీ పెళ్ళానికి అంటి పెట్టావా? మంచిగున్నవే. నేనెందుకు అంటి పెడతా దానికి? అదే నాకు అంటి పెడుతుంది. ఆవు చూస్తా ఎవరికి వండి పెడతారో. నీలాంటి అంగలేనోనికి 4 దన్నేదే వస్తుంది చూడు. అట్లా అంటావేందే? నీ కోడలు రేపు నిన్ను అరుచుకోన్నా అద్దా? అరుచుకుంటుంది. నిన్ను అరుచుకుంటే చాలు, నన్ను అరుచుకున్నాడు ఏం అవసరం లేదు. నాకు నా బిడ్డ లేదా? బిడ్డింటికి పో ఒకసారి. అనసూయాదేవి ఏమాటో తెలియదు, ఉండనిస్తాదే నిన్నాడా? ఎందుకుండని అది? నా బిడ్డింటికి నేను పోతా. మంచిది. అగ చూడు, ఇంకి నేను ఎంత పోతాంతనా ఏమని చూస్తాడు. చూడే అక్క, అన్నీ అదే అంటది, మళ్ళా నేను అంటే నన్ను అంటది. ఎందుకే అమ్మావా నువ్వుకే తిడతావు? వాడు ఏమన్నాడు ఇప్పుడు? ఏమైనా నెన్కేసుకొస్తావు కానీ నువ్వు చిన్నప్పటి నుంచి గంతే అన్న ఒక్క మాట నీయవు. అందుకే ఆడు గట్ల తయారైండు. ఏమైంది వానికి? మంచి ఉద్యోగం చేసుకుంటాడు. అట్లా చెప్పే అక్క. నేనైతే చికెన్ పట్టుకొస్తా, బిర్యానీ వేసుడే. నేను పోతారా? ఎక్కువసేపు ఉండ నేను. గదేందే, ఓ 2 రోజులు ఉంటేంది. వాళ్ళని కూడా రమ్మందాం. అందరినీ రమ్మంటే వాళ్ళు అత్తుకుంటాదే, ఒకతే ఉంటుంది ఆడ. ఆమెను కూడా రమ్మనాలే. ఇక రమ్మందాం తీయి. ఏడుంటది, ఏడవంటది. ఆయన గామాచుడు ఎందుకే? నేనేదో ప్రశాంతత కోసం ఈడికొస్తా. మళ్ళీ ఈడికి కూడా ఆ పెంటను పెట్టుకొని రావన్నా? అమ్మ బాధ అమ్మకంటే అక్క బాధ అక్కకు. ఎవరి గోస వాళ్ళకున్నదిడ.
మా ఆడబిడ్డ వస్తుంది అట్నే ఇయ్యాల. స్వప్న వస్తుందా? ఈసారి బాగానే రోజులు అవుతుంది కానీ ఈ అచ్చి ఉంటుంది కావచ్చు. మా అత్తకు కొంచెం మంచి లేదు, చూడ్డానికని వస్తుంది. 2 రోజులు ఉండిపోతుందట. అయ్యో మీ అత్తకేమైనా మంచిగా ఉంటుంది కదా, గుండు గుండు గుండ్రాయి లెక్క. అయ్యో మీకు చెప్పలేను కానీ మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నది. షుగరు అది ఇది అన్నీ ఎక్కువ తక్కువ వచ్చినాయి. మందులు వాడుతుంది. రోజు వాకింగ్కి తీసుకుపోతాను. మంచి కోడలు దొరికినవే మీ అత్తకు. వాకింగ్ చేస్తే అదే తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? వాకింగ్ చేస్తున్నా అని ఇంకా డబ్బులు తింటుంది. ఏడెక్కువ అవుతుందో అని నాకు భయం అవుతుంది. నీకు భయం ఎందుకే? భయపడి నువ్వు రోగాలు తెచ్చుకుంటావేంది? మరి కాదారా, ఆమెకేమన్నా అయితే అక్కనే చేసుడాయే. రేపు మంచంలో పడితే ఎవరికి వస్తుంది గోస, అక్కకు కాకపోతే. అట్లని కాదే అమ్మ, ఎందుకు వట్టిగా రోగాలు తెచ్చుకున్నాడు? మంచిగా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. ఇక ఇప్పుడు బిడ్డ వచ్చిందంటే ఇంకా ఆగం గద్ద అవుతుంది. ఉంటుంది అట్నా 4 రోజులు. ఏమో 2 రోజులు అన్నది. ఆ ప్రియాంక రాణిస్తలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చి ఇన్నే ఉంటుండే కానీ. మంచి ఆడబిడ్డనే పాటు. నేను ఎంత గోస ఉచ్చుకుంటుంది మీ ఆడబిడ్డ. పాపంగా పిల్ల ఏమన్నా అంటదా ఈమెను? అంటదే, బాగా టార్చర్ ఏం చెయ్యదు కానీ ఆడిస్తుంది. లేకపోతే ఇది గిట్లుంటుంది అనుకున్నావా? అందరిని ఎత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది. ఆమె గట్లున్నది కాబట్టి గిట్లున్నది. వాళ్ళ అత్త మామ ఏమనరు, ఆడబిడ్డనే ఆమెకు. ఒక సురేష్ కూడా ఏమననే అన్నాడు. సురేష్ అన్నయ్య కూడా వస్తాడట. 2 రోజులుండి పోతారట ఇద్దరు. ఆగో సురేష్ కూడా వస్తాడా? మరి సాయంత్రికి సపడే కాలుని పట్టుకొనిట్రా. మంచిగుంటుంది అవే. అలా బాగా వచ్చినప్పుడు రాజింట్లో లేకపోతే. మరి అల్లుని నాన్నే ఉండమను. నువ్వు చిన్నదాన్ని తీసుకొని వచ్చేసేయి. ఆడ ఏడమంటావు, ఏం చేస్తావు? వాళ్ళకి మీ బెడ్రూమ్ ఇచ్చేసుడే కదా. ఆడబిడ్డ అత్తే అక్క గోస. మరి ఇక వాళ్ళు ఏడవంటారా? ఉన్నది ఒకటే పెద్దది బెడ్రూమ్. ఇంతకుముందంటే చిన్నపిల్ల లేకపోయే ఏడబడతాడవా అన్నావు. ఇప్పుడు ఇక పిల్లని పట్టుకొని ఏడవంటవే, పాలిచ్చుడు చేసుడు. అప్పుడే కా అత్త అని చెప్పు మీ రాజుకు. ఏమో ఏమంటాడో చెప్పనైతే చెప్తా. అచ్చి తానం చేసి మధ్యాహ్నం వరకు మళ్ళీ పోతివంటే అయిపోయాయి. అబ్బో మధ్యాహ్నం దాకా ఊకుంటాదే మా అత్త. పొద్దున్నే పోవాలి, టిఫిన్లు రెడీ అయ్యద్దా? మరి గట్లనన్నావో పనామే రానే వస్తుంది. నువ్వు అయ్యేసరికి బోలు దోమి ఊడ్చిపెడుతుంది. పోయింత వంట ఎత్తువంటే అయిపోయాయి. మరి రాత్రికి దేవన్నావే చికెన్? రాత్రికి వేస్తావా? ఏ ఆగురా నువ్వు కనివి. వచ్చేది రాంది నాకేం తెలియదు. మళ్ళొక రోజు వచ్చినప్పుడు వేసిస్తుంది. ఆగం ఎందుకు? లేకపోతే మా ఆడబిడ్డ పోయినాక వేస్తా ఇంట్లో తీసుకొచ్చుకునే వచ్చి. గాడికి వచ్చి తినుడద్దు. వండినాక తీసుకుపోతాడే వచ్చి మెల్లగా. సరే ఇక ఇప్పుడు అద్దుతి, మళ్ళీ ఎప్పుడు అన్నాయి.